ఈరోజు మన గౌరవ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సనత్నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి సికింద్రాబాద్ బచావ్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి అల్ఫా హోటల్ నుండి మన ఎంజీ రోడ్ గాంధీ స్టాచ్యూ వరకు శాంతియుతంగా ఒక 10,000 మందితో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంటే మరి ఈ పోలీసులు నిరంకుశంగా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తామంటే మరి ఇట్లా ఇంత ఘోరంగా మరి అందరిని అరెస్ట్ చేయడము, మరి దాదాపు ఒక 5,000 మంది దాకా కూడా అరెస్ట్ అయ్యారు ఇప్పటిదాకా. మరి చాలా ఏమైన చర్య అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము. ఇది రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్గా అని చెప్పేసి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఉద్యమం చేయొచ్చు. మరి శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం, దానికి మీరు సపోర్ట్ చేయకుండా మరి ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహణ చేయాలి. ఎందుకంటే ఇది చేస్తే మరి మాకు పేరు వస్తుంది, సికింద్రాబాద్ని మేము కాపాడుతామని చెప్పేసి ఈ పేరు కోసం మేము తనలాడుతున్నాము. మేము పాటుపడి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటే మరి ప్రభుత్వం మీద ఇలా చేయడం, నిరంకుశంగా వివరించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే సికింద్రాబాద్ని తీసుకెళ్ళి మేము మల్కాజ్గిరి కమిషనర్లో కలుపుతామంటే ఇది ఇలా సాధ్యమని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాము. ఎందుకంటే ఇది మా తల్లిదండ్రుల పేరు మారుస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎందుకంటే సికింద్రాబాద్ జిల్లా ఇది ఒకటి, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు అంటే ఇది అందరు కూడా తెలుసు. ఈ లష్కర్ బోనాలు, సికింద్రాబాద్ స్టేషను, రాణిగంజ్ మార్కెట్, పాట్ మార్కెట్, ఇట్లా 1,000 కోట్ల వ్యాపారస్తున్న ఈ ప్రదేశం ఇది తీసుకెళ్ళి మీరు మల్కాజ్గిరిలో కలుపుతాము, మల్కాజ్గిరి కమిషనర్ అంటే ఇది భావ్యమా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం మేము. ఎందుకంటే ఇది నిజంగా కూడా ఇది చాలా హేయమైన చర్య. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు కాకుండా పర్లేదు మళ్ళీ అన్న తప్పక కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి తెలంగాణలో ఈ సికింద్రాబాద్ ఇలా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ బంద్ కాలులో మేము చేస్తాము. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ! సికింద్రాబాద్ బచావ్! సికింద్రాబాద్ బచావ్! సికింద్రాబాద్ బచావ్! మల్కాజ్గిరి को हटाओ! मल्काजगिरी को हटाओ! శ్రీనివాస్ యాదవ్! శ్రీనివాస్ యాదవ్! శ్రీనివాస్ యాదవ్ నాయకత్వం! జై తెలంగాణ! జై సికింద్రాబాద్! జై కల్పుదాం! జై కల్పుదాం! జై కల్పుదాం! జై తెలంగాణ! జై సికింద్రాబాద్!